అధికారం ఉంటేనే అనుంగులైన అనుచరులైన ఇక ఆ అధికారంతో అవతలి పార్టీ గల్లీ లీడర్ల దేకిల్ గుంజుడు నేర్పింది మాత్రం ఆనాటి కారుసారు పార్టీ అనే విమర్శలు వినిపిస్తుంటాయి. అంతకుముందు పార్టీ మారుడున్న గేట్లెత్తినట్లు చేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీనే అంటారు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో. ఇప్పుడు మీరు నేర్పిన విద్యే కదా అని మాటల నుంచి పార్టీ ఫిరాయింపుల వరకు కేసీఆర్నే ఫాలో అవుతున్నారు నేతలు సైతం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జనాలు కారును అధికారంలోకి దింపిండ్రు. ఆ నేపథ్యంతో లీడర్లు ఇప్పుడు కారు దిగిపోతున్నారు. మొన్నటి ఎలక్షన్లో కారు పార్టీ ఇజ్జత్ కాపాడింది హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని ఉమ్మడి రంగారెడ్డి. కానీ ఇప్పుడు ఆ గ్రేటర్లోనే పార్టీ ఖాళీ అవుతోంది. గులాబీ పార్టీకి రోజో షాకిస్తూ నేతలు కాంగ్రెస్ కండువా తప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. మధ్య మాజీ డిప్యూటీ మేయర్ బాబా పసియుద్దీన్, మొన్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరిండు. బీఆర్ఎస్ అధినాయకులు కేసీఆర్, కేటీఆర్లు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని తీవ్ర మనస్తాపానికి గురై ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలత, ఆమె భర్త బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ సెల్ ప్రెసిడెంట్ శోభన్ రెడ్డిలు కార్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి అస్సం పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ కు నమ్మిన బట్టుగా పనిచేసిన శోభన్ రెడ్డి పార్టీ వీడడం ఇప్పుడు సర్వత్రా చర్చాంశనీయంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం సీటు అడిగినా దక్కకపోవడంతో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మల్కజ్గిరి, సికింద్రాబాద్ సీట్లలో ఏదైనా ఒకటి కేటాయించాలని మోతీ దంపతులు పార్టీ అధిష్టానాన్ని కోరారట. పెద్దగా రెస్పాండ్ కాకపోవడంతో కాంగ్రెస్ డ్యూటీకి చేరేందుకు సిద్ధమయ్యారంట ఆ ఫ్యామిలీ. ఇప్పటికిప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ల పదవుల్ని కైవాసం చేసుకొని గులాబీ పార్టీపై అవిశ్వాసం పెట్టేంత బలం కాంగ్రెస్ పార్టీకి లేకపోయినా 2025లో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ గా ఈ చేరికలు జరుగుతున్నట్లు సమాచారం. జిహెచ్ఎంసీలో ప్రస్తుతం పాలక మండలి అధికారంలోకి వచ్చి ఈ నెల 11వ తేదీనే 3 ఏళ్లు పూర్తి చేస్తుంది. 4 ఏళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్న 20 నుంచి 24 మంది కార్పొరేటర్లు ప్లస్ మజిలిస్ కార్పొరేటర్లను కలుపుకొని జిహెచ్ఎంసీలో గులాబీ పార్టీకి అవిశ్వాసం పెట్టాలన్నది ప్లాన్ ఏగా కనిపిస్తోంది. హైదరాబాద్ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే లేని కాంగ్రెస్ 2025లో రానున్న బల్దియా ఎన్నికల్లో తమ జెండా ఎగరవేయాలంటూ ప్లాన్ బితో ఉన్నట్లు సమాచారం. అటు జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ ఎమ్మెల్యేలు సీట్లు గెలవకపోయినా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా చేవెళ్ల, మల్కజ్గిరి, సికింద్రాబాద్, చివరికి హైదరాబాద్ సెగ్మెంట్లోనూ తమ పార్టీ ఎంపీ అభ్యర్థులకు కలిసొచ్చేలా ఈ చేరికలను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సీనియర్లు తప్ప యూత్ క్యాడర్ లేదు. ఈ నేపథ్యంలోనే గులాబీ పార్టీ నేతల జాయినింగ్స్ తో కాంగ్రెస్ పునర్వైభవం తెచ్చేలా ప్రణాళికలు చేస్తోందట. అటు కారు పార్టీలో ఆ ఫ్యామిలీదే తప్ప తమకు గుర్తింపు లేదని బాధపడుతున్న ఎమ్మెల్యేలని, నేతల్ని తమ వైపు తిప్పుకునే దిశగా గ్రౌండ్ లో గట్టిగా వర్క్ చేస్తోందట కాంగ్రెస్ పార్టీ. చూడాలే మరి ఇంకెంతమంది నేతలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారో.